హలో అండ్ వెల్కమ్ టు టెక్ జీ సొల్యూషన్స్. ఈ రోజు మనం ఒక రియల్ టైమ్ సినారియో డిస్కస్ చేద్దాం. అదే డైనమిక్ విజువల్ టైటిల్ బేస్డ్ ఆన్ స్లైసెస్ సెలెక్షన్. మనకు ఒక సేల్స్ టేబుల్ ఉంది. అందులో ఆర్డర్ డేట్, రీజన్, కస్టమర్ ఐడి, యూనిట్స్, యూనిట్ కాస్ట్ అండ్ రెవెన్యూ కాలమ్స్ ఉన్నాయి. అండ్ రిపోర్ట్లో 2 విజువల్స్ ఉన్నాయి. ఒకటి క్లస్టర్డ్ కాలమ్ చార్ట్, అందులో ఎక్స్ యాక్సిస్ లో రీజన్ ఉంది, వై యాక్సిస్ లో సమ్ ఆఫ్ రెవెన్యూ, అండ్ ఒక స్లైసర్ లో రీజన్ ఉంది. నార్మల్గా ఒక ఫస్ట్ క్లస్టర్ కాలమ్ చార్ట్ క్రియేట్ చేస్తే బై డిఫాల్ట్ మనకు ఒక టైటిల్ వస్తుంది, స్టాటిక్ టైటిల్ లైక్ టోటల్ రెవెన్యూ బై రీజన్. సో మన సినారియో ఏంటంటే రీజన్లో సెంట్రల్ సెలెక్ట్ చేసుకుంటే టోటల్ రెవెన్యూ బై సెంట్రల్ అని చేంజ్ అవ్వాలి, అండ్ ఈస్ట్ సెలెక్ట్ చేసుకుంటే టోటల్ రెవెన్యూ బై ఈస్ట్, వెస్ట్ సెలెక్ట్ చేసుకుంటే టోటల్ రెవెన్యూ బై వెస్ట్. సో సేమ్ వే ఈ పేజ్కి వెళ్తే ఇది అచీవ్ చేసాం. లైక్ సెంట్రల్ సెలెక్ట్ చేసుకుంటే టోటల్ రెవెన్యూ బై సెంట్రల్, ఈస్ట్ సెలెక్ట్ చేసుకుంటే టోటల్ రెవెన్యూ బై ఈస్ట్, అండ్ వెస్ట్ సెలెక్ట్ చేసుకుంటే టోటల్ రెవెన్యూ బై వెస్ట్. అండ్ ఏం సెలెక్ట్ చేసుకోకపోతే బై డిఫాల్ట్ టోటల్ రెవెన్యూ బై ఆల్ రీజన్స్ అని రావాలి. ఇది ఎలా అచీవ్ చేయాలో చూద్దాం. సో ఈ స్లైసర్లో రీజన్ తీసుకుందాం. ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో రీజన్ అండ్ వై యాక్సిస్లో టోటల్ రెవెన్యూ. సో ఇది అచీవ్ చేయడానికి ఫస్ట్ మనం ఒక మెజర్ రాసుకోవాలి. సో ఈ మెజర్ నేమ్ వచ్చి డైనమిక్ టైటిల్ అని పెడతాం. ఇక్కడ మనకు ఒక డాక్స్ ఫంక్షన్ ఉంది, లైక్ సెలెక్టెడ్ వాల్యూ. ఈ సెలెక్టెడ్ వాల్యూ ఏంటంటే స్లైసర్లో ఏ కాలం అయితే యూస్ చేస్తారో ఆ సెలెక్టెడ్ వాల్యూలో అదే కాలం ఇవ్వాలి. లైక్ ఇక్కడ రీజన్ యూస్ చేస్తున్నాం కాబట్టి రీజన్ ఇవ్వాలి ఇక్కడ. ఇప్పుడు ఈ పర్టికులర్ విజువల్లో టైటిల్కి వెళ్ళి మనకి స్టాటిక్ టైటిల్ కాకుండా ఇక్కడ ఒక కండిషనల్ ఫార్మాటింగ్ ఉంది. ఇక్కడికి వెళ్ళి మనం క్రియేట్ చేసిన మెజర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో బై డిఫాల్ట్ ఇక్కడ మనం ఏం సెలెక్షన్ చేయలేదు కాబట్టి మన టైటిల్ ఏం రాలేదు. లెట్స్ సెంట్రల్ సెలెక్ట్ చేసుకుంటే సెంట్రల్ వస్తుంది, ఈస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఈస్ట్, వెస్ట్ సెలెక్ట్ చేసుకుంటే వెస్ట్. ఓకే, ఇక్కడ వరకు మనం ఆఫ్ అచీవ్ చేసాం. బట్ మన సినారియో ఏంటంటే ఏం సెలెక్షన్ కాకపోతే రెవెన్యూ, టోటల్ రెవెన్యూ బై ఆల్ రీజన్స్ రావాలి. సెంట్రల్ సెలెక్ట్ చేసుకుంటే టోటల్ రెవెన్యూ బై సెంట్రల్ అని రావాలి. ఓకే, సో విల్ డూ సమ్ మోర్ మోడిఫికేషన్స్ ఇక్కడ డైనమిక్ టైటిల్లో. ఫస్ట్ రెవెన్యూ బై అని ఇక్కడ స్టాటిక్ గా యాడ్ చేద్దాం. అది కాకుండా ఇన్ కేస్ మనం ఏం స్లైసర్ లో సెలెక్షన్ చేయకపోతే సెలెక్టెడ్ వాల్యూలో ఆల్టర్నేట్ వాల్యూగా ఆల్ రీజన్స్ అని మెన్షన్ చేయొచ్చు ఇక్కడ. నా ఇప్పుడు చూసామంటే స్లైసర్ సెలెక్షన్ లో మనం ఏం సెలెక్ట్ చేయలేదు, బై డిఫాల్ట్ రెవెన్యూ బై ఆల్ రీజన్స్ వచ్చింది. ఇన్ కేస్ సెంట్రల్ సెలెక్ట్ చేసుకుంటే రెవెన్యూ బై సెంట్రల్, ఈస్ట్ సెలెక్ట్ చేసుకుంటే రెవెన్యూ బై ఈస్ట్, అండ్ వెస్ట్ సెలెక్ట్ చేసుకుంటే రెవెన్యూ బై వెస్ట్. సో ఈ మెజర్ యూస్ చేసి మనం ఇది అచీవ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. Please like, share and subscribe to my channel.